మద్దిశెట్టి అజయ్ బాబును కూర్చున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఖచ్చితమైన సమాచారాన్ని ఇప్పుడు మీ దగ్గరికి తెస్తున్నానండి. వాస్తవంగా కాస్తంత లేటుగా ఈ విషయాలు నాకు చేరాయి. రెండోది రోజు ఆదివారం కావడంతో సరి అయిన సమాచారం లేకుండానే మరి 1 గంట క్రితం లేదా 2 గంటల క్రితం ఒక వీడియో పోస్ట్ చేయటం జరిగింది. అజయ్ బాబును గూర్చి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆయన ఎక్కడున్నాడు ఏంటి అన్న సంగతులు తెలిసాయి. ప్రస్తుతం ఆయన చెంచులగూడ జైల్లో ఉన్నాడు హైదరాబాద్లో. అయితే బెయిల్కి అప్లై చేయటం జరిగింది. మేబీ వీలైతే రేపు సాయంత్రానికే ఆయన బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగుగాక. సరే, అసలైన ఎవరు కేసు పెట్టారు, ఏం జరిగింది అన్నటువంటి అసలైన విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానండి. కొన్నిసార్లు మనం హడావుడి చెందుతున్నాము, అయోమయంలో పడుతున్నాము. యూట్యూబ్ సోషల్ మీడియా వేదికగా వచ్చే ప్రతి వీడియోని క్యాచ్ చేయటం వల్ల మన బ్రెయిన్ పాడైపోతుంది. ఏది సత్యం ఏది అసత్యం అని తేల్చుకోలేకపోతున్నాం. పగడాల ప్రవీణ్ గారి విషయంలో ఇదే విధానానికి మనం గురైపోయాము. చాలా వరకు ఇప్పటి వరకు కూడా ఒక సైడ్కి రాలేకపోతున్నాం, ఒక ఆలోచనకి రాలేకపోతున్నాం. ఎవరైనా హత్య చేశారా లేక యాక్సిడెంట్ అన్నదే నిజమా, పగడాల ప్రవీణ్ గారి మిస్టరీ, డెత్ మిస్టరీ ఏంటి అన్నది ఇంకా నిజం చెప్పాలంటే నేను నిజం చెప్తున్నాను. ఇంకా ఒక సరైనటువంటి ఆలోచనలోకి రాలేకపోతున్నాను. సరే, అట్లా ఉంచుదాం. మీ అభిప్రాయాలను కూడా నేను గౌరవిస్తాను. మీరు ఏ అభిప్రాయం కలిగి ఉన్నా సరే పగడాల ప్రవీణ్ గారి డెత్ మిస్టరీ విషయంలో. సరే, అట్లా ఉంచితే ముందుగా నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. తమ్ముళ్ళ మీద మీరు చూసుంటారు. హమారా ప్రసాద్ గారు అజయ్ బాబును గూర్చి నిజం చెప్పాలంటే మన క్రైస్తవుల కంటే ముందే ఆయన ఒక విషయాన్ని రివీల్ చేశాడండి. అందుకు నేను ఆయన్ని అభినందిస్తున్నాను. క్రైస్తవులు మరో రీతిగా అనుకోవద్దు. పాస్టర్ గారు ఎప్పుడు కూడా హైందవుల్ని సపోర్ట్ చేస్తాడు, లేకపోతే హైందవులు వెనకేసుకొస్తాడు అంటూ కొంతమంది క్రైస్తవులు మీలో కాస్త చెవులు కొరుక్కుంటున్నారు, కాస్త చనుక్కుంటున్నారు. అప్పుడప్పుడు 1-2 కామెంట్లు రాస్తున్నారు. నేను అర్థం చేసుకోగలను, నన్ను కూడా మీరు అర్థం చేసుకోండి. ఈ విషయంలో ఖచ్చితంగా హమారా ప్రసాద్ గారిని నేను అభినందించి తీరుతున్నాను. సరే, ఆయన పక్కా హైందవుడు కావచ్చు. ఉన్న విషయాన్ని ఆయన బాగా ఎంక్వైరీ చేసి క్రైస్తవులందరికంటే ముందుగానే, అంటే ఒక అర్ధగంట క్రితం, మేబీ నేను ఈ పోస్ట్ చేసి ఒక అర్ధగంట క్రితం వీకేఆర్ పోస్టు ఈ విషయాలను వెల్లడి. వీకేఆర్ కంటే కూడా ముందుగానే హమారా ప్రసాద్ గారు ఒక 4-5 గంటల క్రితమే ఒక వీడియో పోస్ట్ చేశాడు. అయితే వాస్తవానికి ఆ 2 పోస్టులు నేను ఇప్పుడే చూడటం జరిగింది. ఆ సమాచారాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను. సరేనా? రైట్. సరే, ఈరోజు సండే కనుక మనం ఎవరితో ఎక్కడ ఫోన్ చేయడానికి, లేకపోతే అధికారులతో మాట్లాడటానికి, పోలీస్ స్టేషన్లతో వాళ్ళతో పోలీసులతో కానీ మాట్లాడటానికి ఇట్లాంటి ఛాన్సెస్ చాలా తక్కువ, మీ అందరికీ తెలిసిందే. అయితే హమారా ప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నాడో ముందుగా విందాం. అయితే విషయం ఏంటంటే, నిన్న రాత్రి 7:30కి ఎర్రప్ప పాస్టర్ అజయ్ని అరెస్ట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ అందరికి తెలిసిందే. పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే హిందువులు అరెస్ట్ చేయించారు, హిందూ సంస్థలు అరెస్ట్ చేయించారు అని చెప్పేసి నిన్నటి నుంచి పిచ్చ ప్రాపగండ జరుగుతున్నది. యాక్చువల్గా పాపం ఈ క్రైస్తవ సమాజానికి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేకపోయినా కూడా వాళ్ళకి ఊహించుకున్నదే నిజమని నమ్మే గొర్రెలు అనడంలో తప్పలేదు. ఎందుకంటే మీ బైబిల్లో మీ యేసే మిమ్మల్ని గొర్రెలు అన్నాడు, నేను గొర్రెల కాపరిని అన్నాడు. ఐఎమ్ ద షెపర్డ్ అన్నాడు. మీరు గొర్రెలు, మిమ్మల్ని కాపుగాచే ఆయన గొర్రెల కాపరి. సో మిమ్మల్ని గొర్రెలు అంటే మీరు ఫీల్ కాని అవసరం లేదు, ఎందుకంటే మీ దేవుడే మిమ్మల్ని గొర్రెలు అన్నాడు కాబట్టి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు లేకుండా ఎప్పటికీ కూడా అభియోగాలను చేయొద్దు వేరే వాళ్ళ మీద. ప్రవీణ్ పగడాల మీద కూడా అదే అభియోగాలు, హిందువులే చేశారు అని చెప్పేసి. ఇప్పుడు అజయ్ బాబు పాస్టర్ అజయ్ని కూడా అరెస్ట్ చేస్తే కూడా సేమ్ ఇదే ప్రచారం. హిందువులే అరెస్ట్ చేయించారని. హిందువులే అరెస్ట్ చేయించారు అని చెప్తున్న మూర్ఖులకు మీ దిమ్మ తిరిగే సమాధానం ఇప్పుడు నేను చెప్పుతున్నాను, వినండి జాగ్రత్తగా.
పాస్టర్ అజయ్ ని అరెస్ట్ చేయించింది హిందువులు కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయలేదు పోలీసులు. తుకారాం గేటులో జోసెఫ్ అనే ఒక క్రైస్తవుడు కంప్లైంట్ ఇచ్చాడు పాస్టర్ అజయ్ మీద, ఎర్రప్ప మీద. ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. జోసెఫ్ అనే ఒక క్రైస్తవుడు పాస్టర్ అజయ్ మీద తుకారాం గేట్ సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్ననే ఎఫ్ఐఆర్ అయింది. ఇమ్మీడియట్గా పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. మరి పాస్టర్ అజయ్ బాబు మీద జోసెఫ్ ఏమని కంప్లైంట్ ఇచ్చాడు అంటే, ఒక ఇంటర్వ్యూలో, చాలా ఇంటర్వ్యూలో ఈ పాస్టర్ అజయ్ ఎర్రప్ప అనేవాడు హైందవ దేవులను అవమానిస్తున్నాడు, హిందువులను అవమానిస్తున్నాడు, హిందూ గ్రంథాలను అవమానిస్తున్నాడు. అలాగే ఒక ఇంటర్వ్యూలో యేసు విగ్రహాలను పగలగొడతా అంటున్నాడు, మేరీ విగ్రహాలను పగలగొడతా అని చెప్పేసి అంటున్నాడు. రెండు మతాల మధ్యలో విద్వేషాలను రేపుతున్నాడు. అలాగే క్రైస్తవుల యొక్క మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నాడు అని చెప్పేసి జోసెఫ్ అనే ఒక క్రైస్తవ మతస్థుడు తుకారాం గేట్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాని ఉప్పల్లో హిందూ జేఏసీ సంస్థ వాళ్ళు కూడా ఇచ్చారు కంప్లైంట్. వాళ్ళు ఇంతకంటే చాలా ముందే ఇచ్చారు, కానీ దాని మీద అరెస్ట్ చేయలేదు. ఇవాళ అరెస్ట్ అంటే అందరూ ఏమంటున్నారంటే హిందూ జేఏసీ, హిందువులే అరెస్ట్ చేయించారు కదా. పాస్టర్ అజయ్ని, ఎర్రప్పను అరెస్ట్ చేయించింది ఒక జోసెఫ్ అనే ఒక క్రైస్తవుడు. తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అరే, మీరు ఏదైనా కూడా జర ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మా మీద అబండాలు వేయడం మానండ్రా. జర ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అసలు మీ మీద కంప్లైంట్ ఇచ్చిందే మీ క్రైస్తవుడు జోసెఫ్. మీ క్రైస్తవుడు ఇచ్చిన కంప్లైంట్కే ఇవాళ అజయ్ని అరెస్ట్ చేశారు. అది ప్రాపర్గా తెలుసుకోకుండా పిచ్చి మళ్ళా ఇక్కడ సేమ్. అరే, మీ నోర్లా లేకుంటే ఏంట్రా మీవే? ఏదైనా కూడా ఇదేనా? ప్రపంచంలో ఎవరిని అరెస్ట్ చేసినా హిందువులే కారణం. ప్రపంచంలో ఎవరు చంపుకున్నా అది హిందువులే కారణం. ఈ ప్రపంచంలో ఎవడు సూసైడ్ చేసుకున్నా కూడా హిందువులేనా? ఎవడు యాక్సిడెంట్ చచ్చిపోయినా కూడా, తాగి యాక్సిడెంట్ చచ్చిపోయినా అది హిందువులేనా కారణం? ఏంట్రా మీరు మాట్లాడేది? బుర్ర తక్కువ గాడిదులారా. ఏది పడితే అది మాట్లాడమేనారా? తెలుసుకోండి, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. పాస్టర్ అజయ్ని, ఒక క్రైస్తవుని అరెస్ట్ చేయించింది ఒక క్రైస్తవుడైన జోసెఫ్. సరే, ఆయన వెర్షన్ విన్నారు కదండి. అరే, మీరు గొర్రెలే అంటున్నాడు. సరే, ఫర్గివ్ చేద్దాం ఆయన్ని. ఒక విధంగా ఆయన కూడా మన గొర్రె, కాకపోతే దారి తప్పిపోయాడు హమారా ప్రసాద్ గారు. నిజానికి వాళ్ళ తండ్రి గారు నిజ క్రైస్తవునిగా జీవించి చక్కగా సమాధి కార్యక్రమం కూడా క్రైస్తవ పద్ధతిలోనే ప్రసాద్ గారి చేతుల మీదుగా చేశారు. అప్పుడు నేను ఆయన అప్రిషియేట్ చేస్తూ కూడా ఒక వీడియో మాట్లాడాను. మీలో చాలామంది అప్పట్లో ఆయన్ని మంచిగా మీరు కామెంట్ రాశారు. సరే, మీరు క్రైస్తవులకి బుద్ధి జ్ఞానం లేకపోతే వివరం ఉండదా, ఆలోచన ఉండదా, ఏది పడితే అది మాట్లాడేస్తారు, హిందువుల మీద పడతారు వచ్చేంటి? అసలు ఈ కేసు లేకపోతే ఈ ప్రాబ్లం అజయ్ని అరెస్ట్ కావడానికి లేకపోతే పోలీసులు పట్టుకుపోవడానికి కారణం మరి మనకు సంబంధించినటువంటి ఒక క్రైస్తవుడే అన్న వాస్తవాన్ని ఆయన చెప్పాడు. ఆయనే మాట్లాడి వదిలేస్తే మనం జీర్ణించుకునే వాళ్ళం కాదండి. ఈయన ఏదో కల్పించి చెప్తున్నాడు, ఇది కరెక్ట్ కాదని ఖచ్చితంగా మనం అంటాం కదా, ఖచ్చితంగా మనం అంటాం. అయితే అలా ఎవరు భావించొద్దండి. అదే విషయాల్ని వీకేఆర్ కూడా జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేశాడు. సేమ్ ప్రసాద్ గారు ఏం చెప్పాడో సేమ్ అదే మ్యాటర్ని మన క్రైస్తవ ఛానల్ నుండి కూడా, వీకేఆర్ నుండి కూడా సమాచారం వచ్చింది. తుకారం గేటు పిఎస్లో, ఆ పోలీస్ స్టేషన్లో ఎవరు కేసు పెట్టారు అని అంటే ఆయన కూడా పబ్లిక్ లైవ్లోకి వచ్చేసాడు. పాస్టర్ అజయ్ బాబు మీద కేసు పెట్టింది నేనే అంటూ మాట్లాడాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఎందుకు పెట్టాడు అనేది విందాం ఒకసారి. తర్వాత నేను మీకు వివరాలు అప్డేట్ ఇస్తాను. తీసుకో, కానీ కొన్ని ఉంటుంది. ఇప్పుడు ఒక మనోభావాలు, వాళ్ళ సెంటిమెంట్స్ లో వెళ్ళి నువ్వు క్రైస్తవుని చేతిలో ఏముండాలి? బైబుల్ ఉండాలి.
బైబుల్లో ఏమనుంది, నీ మతం గురించి మాట్లాడుకో, ఇతర మతం గురించి అసలు నోరెత్తొద్దు. తరచూ ఆయన సార్ అజయ్ బాబు గారి మీద కేసు పెట్టింది మీరే కదా, రైట్? అసలు ఏంటి, దేనికి సంబంధించి పెట్టారు? అతను తరచూ వివాదాల్లో ఉంటారు. తరచూ ఆయన హిందూ దేవదేవతలను హిందూ గ్రంథాలను తప్పు పట్టిస్తూ అందులో తప్పులు ఏముంది వెతుకుతూ అదే పనిలో పెట్టుకున్నారు. మళ్ళీ ఆయన క్రిస్టియన్ అయి ఉండి దేవుడి యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అంటే ఎవరు ఊరుకుంటారండి? ఓకే, ఇప్పుడు నువ్వు ఒక మతం గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు ఈ మతంలో చాలా ప్రేమ ఉంది కాబట్టి ఆ మతం ద్వేషిస్తున్నావు. ఇప్పుడు యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అంటే నువ్వు అసలు క్రిస్టియన్ వేనా అని ఒక సందేహం కలిగింది. సంచేత మీరు పెట్టారా? అంటే గతంలో నాతో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు దీనికి సంబంధించి, అప్పుడే యాక్షన్ తీసుకుంటాను. సో సడన్ గా మీరు అలాగే మీతో పాటు రవీందర్ రెడ్డి, సో మీ అందరూ కూడా ఒకేసారి పెట్టారా సార్, లేకపోతే ఎట్లా? నాకు తెలియదండి, నేను మొన్న పెట్టాను, అది వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు అజయ్ బాబు గారిని అంటే మీరు పెట్టిన కేసు ద్వారా అరెస్ట్ చేస్తారా, లేకపోతే వేరే కేసు ఏదైనా? తెలియదు, ఎందుకంటే సార్ వాళ్ళు ఖమ్మం ఫోన్ చేశారు, అదేదో అర్బన్ ఏదో అంటారు, అక్కడ ఫోన్ చేశారు. మళ్ళీ అది ఎవరు అరెస్ట్ చేశారు వాళ్ళకే చెప్పారు, ఎందుకంటే దే ఆర్ ద కన్క్లూడర్. వాళ్ళ నిర్ణయం, వాళ్ళు చట్టం తన పని చేసుకుంటుంది, మనం దాంట్లో ఇన్వాల్వ్ కాదు. మన పని ఏంది, ఎక్కడ తప్పు కనిపించినప్పుడు దాన్ని చట్టం చేతిలో పెట్టాలి. అంటే ఇప్పుడు మీరు కేసు అంటే యేసు ప్రభు గారి విగ్రహాన్ని పగలగొట్టినందుకు పెట్టారా, లేకపోతే హిందీ దేవి దేవతలు వాళ్ళని దూషించినందుకు పెట్టారు? సార్ ఇప్పుడు ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ సంస్కృతిని పాటించడం ప్రతి ఒక్కరి ధర్మం. అలాగే మనం గౌరవించాలి, గౌరవించకున్నా పర్లేదు, అగౌరవపరచొద్దు, దాన్ని ధిక్కరించొద్దు, అడ్డుకోవద్దు, దుర్ప్రచారం చేయొద్దు. ఏదైనా సరే మనము కొన్ని ఉంటది, ఆ రెస్పెక్ట్ ఉంటది. ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా పర్లేదు, అది నీ వ్యక్తిగత. కానీ నువ్వు బహిరంగం వచ్చి మీరందరూ ఇవ్వద్దు అనేది తప్పు. సార్ అంటే ఏ సెక్షన్స్ కింద మీరు కేసు పెట్టింది చెప్తారా, డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 299, 196. సార్ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తారా? అంటే దీనికి సంబంధించి మీరన్నా అజయ్ గారితో పర్సనల్ గా మాట్లాడడం, మీరు మాట్లాడడం తప్పని అట్లా? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఫైర్, చాలా మంది అంటారు ఫైర్, ఎందుకంటే ఆ ఫైర్ ని ఆయన ఫైర్ అనుకుంటారు, కానీ పొగ, ఆ పొగ మీద నీళ్ళు చల్లాలంటే. ఆయన వాయిస్ బేస్ అది దాన్ని ఏదో కొంచెం పెద్దగా మాట్లాడతారు కదా, దాన్ని యూజ్ చేసుకుంటారు, తప్పలేదు, యూజ్ చేసుకో. కానీ కొన్ని ఉంటది, ఇప్పుడు ఒక మనోభావాలు, వాళ్ళ సెంటిమెంట్స్ లో వెళ్ళి నువ్వు క్రైస్తవం చేతిలో ఏముండాలి, బైబుల్ ఉండాలి. బైబుల్లో ఏమనుంది, నీ మతం గురించి మాట్లాడుకో, ఇతర మతం గురించి అసలు నోరెత్తొద్దు. నిజానికి వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందంటే, మరి ఒక ఆర్సీఎం ఫాదర్ అనేటువంటి ఆయనే అజయ్ బాబు మీద ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. అతను రెడ్ టీవీలోకి వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇచ్చేశాడు. బహుశా అది చూసి ప్రసాద్ గారు స్పందించి ఉండొచ్చు. మనం క్రైస్తవం సాధారణంగా చర్చిస్లో స్ప్రెడ్ చేస్తాం కనుక ఈ ఆదివారం రోజున మనం దాన్ని క్యాచ్ చేయలేకపోయిన వెంటనే, అయితే ఆ ఫాదర్ అయినటువంటి ఆయనే చెప్పాడు వచ్చి పబ్లిక్గా, నేనే పెట్టాను, నేను కేసు పెట్టాను అని చెప్తున్నాడు. ఆయన వెర్షన్ ఏంటంటే, ఈ మత కలహాలు సృష్టిస్తున్నాడు అజయ్ బాబు, హిందువులకి క్రైస్తవులకి పడకుండా చేస్తున్నాడు, రకరకాల కామెంట్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు, ఇది మంచి పద్ధతి కాదు నాకు అనిపించింది. ఒకటి. రెండు, ఆర్సీఎం వాళ్ళు కూడా విమర్శ చేశాడు, అవి బొమ్మలు పగలగొడతా, యేసుప్రభు బొమ్మగా కావలిస్తే పగలగొట్టేస్తా అంటున్నాడు, అసలు నిజంగా క్రైస్తవుడా కాదా, మోసగాడా అని నాకు డౌట్ వచ్చింది అని ఈ చిన్న విషయం మీద ఆయన పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అర్థమైందండి? ఈ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో ఆ ప్రాంతంలో ఆయన ఉంటారనుకుంటానండి, అందువల్ల అక్కడ కేసు పెట్టడం జరిగింది. సరే, అయితే హిందువులు ఏం పెట్టలేదా, ఆయనకేం సంబంధం లేదంటే వాళ్ళు కూడా పెట్టారు, వాళ్ళు పెట్టింది కూడా రైటే. మళ్ళీ ఏముండే మరి బుడ మీరు కూడా మాట్లాడేశారుగా హిందువుల మీద అని మళ్ళీ హిందువులు కామెంట్ రాయకండి. ఆల్రెడీ హిందూ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక కేసు పెట్టారు ఉప్పల్లో. అలాగే మరి ఇంకా ప్రత్యేకించి రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి కూడా కేసు పెట్టాడు. ఇంకా చెప్పమంటారా, తూర్పుగోదావరి జిల్లాలో కూడా అజయ్ బాబు మీద కేసు పెట్టారు. రాజవరము సంథింగ్ ఏదో పేరుందండి. అజయ్ బాబుతో పాటుగా ఈ జాన్ బెన్నీ లింగం మీద కూడా కేసు పెట్టారు. ఆ వార్తా కథనం కూడా వచ్చింది ఎక్కడ, ఆంధ్రాలో. సో టోటల్గా
హిందూ సంఘాలు కేసు పెట్టడం జరిగింది, వాస్తవమే. అయితే ఇప్పుడు ఈ యాక్షన్ అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, ఈ ఫాదర్ పెట్టినటువంటి కేసుకు వాళ్ళు వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి వెంటనే ఆయన తీసుకెళ్ళి మరి ఆ జడ్జి ముందు పెట్టడం, జడ్జి గారు దాన్ని పరిశీలించడం, రిమాండ్ అంటే ఏదో 14 రోజులు విధిస్తారండి. అలా కూడా కాకుండా ఆయన మంచివారు, జడ్జి గారు 7 డేసే ఏదో పెట్టారు. అయితే మరి బెయిల్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటిదే. సో బెయిల్ కూడా రేపు అప్లై చేసేస్తారు. అంతా కరెక్ట్ అయితే రేపు సాయంత్రానికి అజయ్ బాబు ఇంటికి వచ్చేస్తాడు, లేదా 1-2 రోజులు అటు ఇటుగా ఇంటికి వచ్చేస్తాడు. కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి. ఇప్పటికే ప్రవీణ్ పగడాల గారి విషయంలో చాలామంది మరి చాలామంది విలేజెస్లో ఉండేవాళ్ళు కూడా నాకు ఫోన్లు చేస్తున్నారండి. దిగులుతో బాధతో ఉన్నారండి. ఎవరు అట్లా దిగులు బాధ చెందొద్దు అజయ్ బాబును గుర్చైతే. ఇది సంతోషకరమైనటువంటి ఈ వార్తా కథను విన్న వెంటనే మన వ్యూవర్స్ కోసం నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? వీలైతే ఫాదర్ మాట్లాడిన మాటలు కూడా మీకు చూపిస్తా. రైట్. ఎనీవే, టోటల్గా అజయ్ బాబు ఆచూకీ తెలిసింది. అజయ్ బాబు సేఫ్గా ఉన్నాడు. ఆ గోండాల్ లాంటి వాళ్ళు, రౌడీ లాంటి వాళ్ళు ఎవరు ఆయన కిడ్నాప్ చేయలేదు. ఆ పోలీసుల సరౌండింగ్లోనే, పోలీసుల హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే చెంచులగూడ జైల్లో ఉన్నాడు. సో ఆయన త్వరగా బయటకు వచ్చేస్తాడు. రైట్. తర్వాత అజయ్ బాబు మదిశెట్టి వాళ్ళ అన్నయ్య, సమ్మయ్యల అన్నయ్య, అన్న కూడా ఒక మీడియాలో మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడండి. అన్న నాకు బాగా పరిచయం. ఆయన కూడా చక్కటి మరి మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు తమ్ముడు కోసం. నాకు ఆ మాటలు విన్నప్పుడు నాకు కూడా చాలా దుఃఖం అనిపించింది. సో ఎనీవే, మరి దేవుడు సహాయం చేశాడు. విషయాలు త్వరగానే బయటకు వచ్చేసినాయి. క్రైస్తవులు ఎవరు కూడా వరీ కావాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.